Welcome back to Anu Cookings. Like, share and subscribe. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్, కరకరలాడే స్వీట్ కార్న్. ఇది ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 2 స్వీట్ కార్న్ కంకులని ఒలుచుకోవాలి. మంచిగా ఒలుచుకోవాలండి. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. పది నిమిషాలు అయిందండి. ఇప్పుడు చూద్దాం. పెట్టేసి ఇలా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు అవి ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇలాంటి దాంట్లో నీళ్లు పంపాలండి. ఇలా వాటర్ పంపిన తర్వాత దీనిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోతుంది అప్పటి వరకు. ఇలా ప్లేట్లోకి వేసుకొని డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 or 3 స్పూన్స్ వేసుకోవచ్చండి. మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కలిపితే ఇలా డ్రైగా ఉండాలి, విడివిడిగా. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుందాం. వీటిని ముందుగా 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా
ఇలా 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలండి వీటిని. అంటే డబుల్ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి డబుల్ ఫ్రై చేస్తే. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినొచ్చు, టైంపాస్గా ఏ టైంలోనైనా తినొచ్చండి. ఇలా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి 2 సార్లు. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే 2 సార్లు చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతాయి. ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడన్నా మనకి ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అవ్వాలండి. సౌండ్ వస్తుంది చూడండి, ఫ్రై అయితే ఇలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్ని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి నేను చాట్ మసాలా వేస్తున్నానండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.